గిఫ్ట్ షాప్కి వచ్చాక గిఫ్ట్ కొందామని డిసైడ్ అయ్యాక సెకండ్ థాట్ ఎందుకు? పర్లేదు ఇచ్చే. మన వారికి కొనడానికి మనీ లెక్కలు ఎందుకు? ఎనీ గిఫ్ట్ ఎనీ టైం. పర్లేదు ఇచ్చే. గిఫ్ట్ అడ్డా కీ చైన్స్ నుంచి క్రిస్టల్స్ వరకు, మగ్స్ నుంచి ఫోటో ఫ్రేమ్స్ వరకు, ఎలాంటి గిఫ్ట్ కావాలన్నా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కోరుకున్నా చిటికలో అందించే రీజనబుల్ గిఫ్ట్ అడ్డా పర్లేదు ఇచ్చే. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇంటి నుంచే గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే సూపర్ డూపర్ ఆఫర్. పర్లేదు ఇచ్చే. ఒక్కసారి గిఫ్ట్ ఇచ్చి చూడు డ్యూడ్, రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. గిఫ్ట్ ఇవ్వడంలో తగ్గేదలే. పర్లేదు ఇచ్చే. అరే అగోరా, లా బయటకు పోయేద్దాం. చెత్తది సరే గారు. ఏంద్రా కచ్చకాయలు ఆడదాడినాడు? ఏం పని లేక పని లేదని బాధపడుతున్నావుగా, నేను చెప్తాపా. సరే గారు. వాణి మగం పోడు చాక్లెట్ గుంజుకున్నాడు. అబ్బా గుద్దితే గుద్దిండి కానీ నాకు చాక్లెట్ తెచ్చింది. పూరన్ పిప్రమెంట్ లాక్కొని తినడేంద్రా, అందుకే నీ పేరు అగోరా అని పెట్టినా. నాడు ఎత్తురాడు. మంచు మంజులా, మంచిగా ఉన్నావా? నిన్ను చూడంగానే నా ఒళ్ళంతా కరెంటు పాస్ అయినట్టు, నరాలు జివ్వమన్నట్టు అనిపిస్తుంది. చూడు నా గుండె లబ్డబ్ లబ్డో బదులు మంజు మంజు అంటుంది. అది కాదు బావా. ఏమైంది మంజులా, కరెంటు కొట్టి మాడిపోయిన బుగ్గ లెక్క ఎట్లయినావు? ఎవర్రా నా పిల్లతో మాట్లాడితే మధ్యలో ఫీజు వీకేసినట్టు? ఉండరా చెప్తా అర్థం కదా. ఉండు మంజులా, ఈ ఫీజు వీకేసి నీతో మాట్లాడతా. అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం? మధ్యలో నీళ్ళు లేదురా. మరి ఏ శత్రు ఒకటే ఉంది, మీకు పట్టాలా అమ్మాయి గారికి పట్టాలా? అరే ఎకసెకలు ఎక్కువ అవుతున్నాయి. మొదలైతే ఆయనకి పట్టు. బతుకుంటేనేమో ఇంటికి తీసుకపో, చచ్చిపోతే శ్మశానానికి తీసుకపో. నువ్వు ఇంటికి పో అమ్మా. మంజు నాతో మాట్లాడే, నేను ఇష్టం ఉందా లేదా అదైనా చెప్పే. బావా వామ్మో, మా మామ చూస్తే కథమే. మంజు మంజు ఉన్నవానే? ఏ లేనే, నా మాటలు నీకు మైక్ లేనత్తాను. ఈ గట్లంటావేంది? కనిపిస్తున్నావు కానీ ఏం చేస్తున్నావు అని అడిగినా. గంతే. అమెరికా అధ్యక్షునితో అష్టజం ఆడతాననే. నీకు ముచ్చట చెప్తా, నువ్వు ఎవరికి చెప్పక మళ్ళా. ఆయనకు అష్టజమనే ఆడతలేదు. అమెరికాని ఎట్లా వెళ్తాడో ఏమో. అయ్యో గట్లంటావేంది? అయినా నువ్వు వేసే కూరలలో కారమే ఉండదు కానీ
నువ్వు మాట్లాడే మాటలలో ఎటకారం ఎక్కువ ఉంటది. మరి నీకు అలుగిన కాకులు ఎత్తుకపోయినాయానే? ఒకవైపు చూసుకుంటేనే ఏం చేస్తాను ఎట్లున్నావు అని అడుగుతావు. అట్లా కాదే మంజుల, కరెంట్ ఏంది? అవునా? పప్పు గ్రైండర్ కింద పడుతున్నావే? ఏ కాదు, వాషింగ్ మిషన్ లో బట్టలు చి గినేసినావా? కాదే. మరి ఏమైంది? ఏంది నీ బాధ? టీవీలు ఇప్పుడు ఇండనాకులు సీరియల్ వస్తుంది. అయితే ఎండ పెట్టుకో. అబ్బట్లో కాదే, ఆ సీరియల్ మంచిగా ఉంటది. అందులో హీరోయిన్ మంచి మంచి చీరలు కడుతుంది, మంచి నగలు వేసుకుంటది. అయితే నేనేం చేయాలనే? అదే మీ బావ వెళ్ళిపోయారు ఇంకడికి, ఫోన్ చేసి లైన్ వేయమని చెప్పరా? అదే అయ్యా అదొక్కడే తక్కువ. నాకే లైన్ వేయలేక కింద మీద పడతాడు, ఇంకా నీకు లైన్ వేయమంటావా అనే? లైన్ అంటే ఆ లైన్ కాదే, కరెంట్ వేయమని ఫోన్ చేసి చెప్పాయి. అమ్మో, నేను గిన మా బావకు ఫోన్ చేసిందని మా నాయనకు తెలిసింది అనుకో, ఈ ఎండ నాకులు 12 పండ్లు పక్కన పెడితే కొబ్బరికాయ పూర లెక్క నా జుట్టు, సోరకాయ పొట్టు లెక్క నా తోలు తీస్తాడే. అప్పుడు నాకు మానని గాయాలు తగ్గని నొప్పులే ఉంటాయి. ఎట్లంటే మీ బావ మంచోడే కదా. మంచోడే గాని ఏం లాభమే రచిత, వాడేసే తింగేసి అష్టలు మన ఆయనకు అస్సలు నచ్చాయి. ఏంది ఇద్దరేమో బాగా ముచ్చట్లు పెడతారు, మధ్యలో ఏదో బాగా అన్నట్టు వస్తుంది. ఏం లేదు బాబాయ్, టీవీ సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నాం. పిలిచిన బావ అలిగిన మరదలు. టీవీలో బావను టీవీలనే ఉంచుండ్రి. ఈ జీవితంకి పట్టుకొచ్చిన అనుకో, పక్కింటి పిల్లవని కూడా చూడ తోలు తీసి తోరణం కడతా. లే బాబాయ్, అరే నువ్వు నటించకుండా దుంటినా ఎంత భూమి లోపల పని ఉంది సార్. అగో మీ బావనే అత్తుండి చూడు. చిచ్చి నువ్వు సిగ్గుపడకన్నా, నాకే సిరాకెత్తుంది. అదేంద్రా అట్లా అంటావు? వాళ్ళు నా కాలేజీ పోరీలు, నేను సిగ్గుపడ్డా అంటే ఓ అర్థం ఉన్నది. నీకెందుకన్నా సిగ్గు? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? కూర్చోడా, ఆ సైకిల్ పట్టుకున్న పిల్లేరా నా మరదలు. ఇంతుందా కథ? అయితే అయ్యో గట్లంటావేంది? ప్రేమించుకునేటోళ్ళు గిట్లనే ఉంటారా? ఏం ప్రేమించుకున్నాడో ఏమోనే, మా నాన్న పేరు చెప్తేనే ఉరుకుతాడు మా బావ. ఇక ప్రేమించుకున్నట్టే, మా పెళ్ళి అయినట్టే. ఏమరా రాజుగా, కాలేజీకి వస్తలేవు? ఎప్పుడు చూసినా మా బావతో తిరుగుతున్నావు, ఏంది కథ? వెంకటన్న దగ్గర లైన్ వేసుడు. చిచి కరెంట్ పని నేర్చుకుంటున్నా, ఇక కాలేజ్ బంద్ పెడతా. మీరు ఓన్రి మంచిగా చదువుకోరి. బావా మరి నీ సంగతి? మంజు 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 మీ నాయననే. అయ్యో మీ బావేందే గిట్లు ఉరుకుతాడు, గింత పిరుకోడానే. నేను చెప్తే నమ్మినవా ఇప్పటికన్నా? ఇలాంటి పిరుకోడిగా నన్ను లగ్గం చేసుకున్నట్టే ఉంది. పాపోదాం. నమస్తే. ఏందన్నా ఇడు నువ్వు? అన్న అంత మంచిదేనా? మంచిదే అన్న. నేను ఒకటి అడగాలనా? ఏంటి అడుగు. ఈ ఊళ్ళో ఏ వాడకు పోని కరెంటు మా వాడకే ఎందుకు పోతుంది? అట్లాంటివేంద్ర రాజు, మీ వాడకు లైన్ ప్రాబ్లం ఉందిరా.
నాకు తెలుస్తుంది అన్న నీ లైన్ ప్రాబ్లము నీ లవ్ లైన్ ప్రాబ్లము. అరే గట్లంటావేంద్ర రాజు? నాకు తెలుస్తుంది అన్న. ఏం తెలుసురా నీకు? మా వాడకు మీ మామూళ్ళు ఉంటారు, మీ మరదలను లైన్లో పెట్టడానికే మా లైన్ తీసేస్తున్నామని నాకు అర్థమైందన్న. వామ్మో, అవురా రాజు, ఇదంతా నీకెట్లా తెలుసురా? అరే ప్లీజ్ రా, ఎవరికి చెప్పకురా. చెప్పతి కానీ అవునే వదినేకు నువ్వంటే ఇష్టమైన అసలు. ఏమోరా రాజు, నన్ను చూస్తుంది కానీ మా మామ భయానికి మాట్లాడదని డౌట్ రా. అన్న నీకు తెలివి లేదే, ఎవడన్నా లైన్ కడిగితే లవ్లో పడతారా అని. మరి ఏం చేస్తే లవ్లో పడుతుందిరా? అన్న నువ్వు లవ్ చేస్తున్నావని తెలవాలంటే నువ్వు ఒక మంచి లవ్ లెటర్ రాయాలనే వదినకి. నేనా? కాదు, అనంత శ్రీరామో చంద్రబోసో వచ్చి రాస్తారు. వామ్మో, వాళ్ళు రాస్తే పైసలు ఎక్కువ తీసుకుంటారా? ఏ ఊకో అన్న, నేనేదో వస్తుందన్నందుకు నిజంగానే అలా వచ్చి రాసినట్టు ఏ పడుతుంది నువ్వు? ఇంత అమాయకు నువ్వైతే ఎట్లా బతుకుతావు అన్న? అయినా లైన్లు వేసుడు లైన్లు తీసుడు వచ్చు కానీ ఇక కాగితం మీద లైన్లు గీసుడు నాకేం వచ్చురా? ప్రేమల పడ్డోళ్ళు పెద్ద పెద్ద కవులే అయ్యారట. యా మాత్రం గీకలేవా అన్న నీ ప్రేమ కోసం? అంతే అంటవారా రాజు? కానీ నేను రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుందేమోరా. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఏమవుతుంది? నీ ఫీలింగ్ మిస్టేక్ లేకుండా రాయి సాధు. సరేరా రాజు, సాయంత్రం లెటర్ రాసి నీకు చూపిస్తారా? నువ్వు మంచిగా ఉందంటేనే నా మరదలకు చూపిస్తా. సరే అన్న, ముందైతే మా ఆడగట్టు లైన్ వేసుకో. సరేరా. జిందగీలా మా ఆడగట్టు కరెంటు ముట్టుకుంటే ఈడు కళ్ళు తిరిగి కింద పడాలి. లవ్ లెటర్ ఇస్తాడట, లవ్ లెటర్. ఈ మంజు ఏంటిదే? బాబాయ్ ఉన్నాడా అని ఇంట్లో? లేడే, ఎవరిలో కొంచెం సిటీకి పోయిండు. మన ఆయన ఇంట్లో లేడని చెప్పినా కదనే, ఏమో వంగి వంగి రావచ్చు, మంచిగా రావచ్చుగా, కూర్చోం. ఏమోనే, బాబాయ్ భయానికి అట్లా అలవాటైంది కానీ మీ వెంకటి బాబు ఏమంటుండే? ఏమోనే, నన్ను చూడంగానే దగ్గరికి వస్తాడు, మా బాబుని చూడంగానే ఉరుకుతాడు. ఓ ఇదంతా కాదు గాని నాడు మీ బావ ఎక్కడున్నాడో వెతికి తాడో పేడ తెలుసుకున్నాం పా. ఇక వంగి వంగి ఎందుకు పెడతానివే? మన ఆయన ఇంట్లో లేడని చెప్పినా కదా. అరే రాజుగా, నమస్తే. ఏందో ఇటు వచ్చాం? అరే రాజుగా, నీకోసం రైతుకేది ఇగో లవ్ లెటరు బాగా ఫీల్తో రాసుకొచ్చిండ్రా. చెప్పురా ఎట్లుందో. ఇద్దరికెళ్ళి పని ఉండే నేను ఇయ్యాల. దీన్ని లవ్ లెటర్ అంటారా అన్న ఎవడన్నా? దీనిలో లవ్ ఎక్కడుంది? ఇగో మంజులా, ఈ లవ్ లెటర్ నీకోసమే. తీసుకో. నాకు అరే రాజుగా, అయినా నాకు ముందు నుంచే నేను ఇది అన్నాను. నువ్వు అమ్మా తల్లి, నేను నీకు రాసింది కాదు, వెంకటన్నా నీకు రాసిచ్చాడు. మంజు ఏముంది అందులో? చెప్తాగే. మంజుల, నువ్వు నా ప్రేమ అనే కరెంటు తీగపై వాలిన కాకివి, నువ్వు చీర కట్టుకున్న ట్యూబ్ లైట్వి, నిన్ను చూస్తే నా గుండె ప్లగ్లో పెట్టిన టెస్టర్ లెక్క మిల్కు మిల్కుమంటుంది మెల్లమెల్లగా.
నీ చుట్టూ ఫ్యాన్ లెక్క గిరగిర తిరిగినా పట్టించుకోవు నన్ను. నిజంగా నా మీద ప్రేమ ఉంటే 0 బల్బ్ అంత నవ్వు చాలు. ఇక మీ నాన్న, అదే మా మామ, నా ప్రేమ అనే వైర్ని కట్టింగ్ ప్లేయర్తో కట్ చేయాలని చూస్తున్నాడే గాని ప్లాస్టర్ వేసి కలపాలని చూస్తలేడు. మంజు కింది లైన్ అది చురుగ్గా బాగుంటుంది. నువ్వు మీ నాన్నకు భయపడకు, నీకు నేనున్నా. నీ మీద నా ప్రేమ సింగరేణి పవర్ ప్లాంట్ అంత గొప్పది. నువ్వు అవునంటే పవర్ ప్లాంట్ అంతా పందిరేసి నువ్వు పెళ్లి చేసుకుంటావు. కాదంటే బల్బులో ఉండే ఫిలమెంట్ లెక్క రాలిపోతా. వీడు మామూలోడు కాదే. అయినా నువ్వు ఎవరింటికన్నా పోయి కరెంట్ కింద ఫిట్ చేస్తున్నావారా? అందులో బల్బులు, ఫిలమెంట్లు, పవర్ ప్లాంట్ తప్పితే ఇంకేమన్నా ఉన్నాయా? అంత మంచిగా ఉందా? చాలు మహాప్రభు, చాలు. ఇంత గొప్ప లెటర్ని నాతో చదివించినావు చూడు, అది చదివినందుకు నా జన్మధన్యం. ఓహో, అంత మంచిగా ఉందా? అప్పటికి మరి రాజుగారు చెప్తాండు ప్రేమలో పడితే మంచి మంచి కవిత్వాలు రాస్తారని. అన్న, నీ మాటలు చూసి మహేష్ బాబు లెక్క అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు సంపూర్ణేష్ బాబు లెక్క కూడా కాదని. నువ్వే గారా లెటర్ ఏమన్నా? ఇక పోతా, పెద్ద పెద్ద బుక్కులు రాస్తా, రాసుకొస్తా రాస్తా రాసేస్తా. అన్న ఇట్లా అన్న, వదిన వచ్చినా కూడా మాట్లాడే సాధగాలి. నువ్వు ఎప్పుడు ఐ లవ్ చెప్తావు, ఎప్పుడు చెప్తావు అన్న? మీరిద్దరు కలిసి ముచ్చట నేను చెప్తా. ఇగో అన్న, నీలో పవర్ పెంచే జనరేటర్. అరే, ఈ మందు బాటిల్ చూపెట్టి జనరేటర్ జంతర్ మంత్రం అంటే ఏంద్రా? అయ్యో అన్న, ఎందరో మహానుభావులని వాళ్ళ పిల్లల దగ్గర, వాళ్ళ మామల దగ్గర పులుల్ని చేసిన సత్తా దీనికి ఉందన్న. బాగన్నా ఇప్పుడు చెప్పన్నా, నీకు మీ మావ అంటే గంత భయం ఎందుకు? అరే, మామ సంగతి ఇచ్చేవేట్రా. అయినా నేను పంచేస్తే ఆడి పంచ తడిసిపోవాలి. నేను కళ్ళు ఎర్రయ్యేస్తే ఆడి కళ్ళు గిరగిర తిరిగిపోవాలి. కొంచెం దాగన్నా, ఇంకా నేను చిటికేస్తే ఆడు షిట్ అయిపోవాలి. నేను ఆగన్నా, మీ మావ వచ్చింది. అరే, ఎవరికి రా మామ? ఆనికి మామ, మామకు మామ, ఆనికి మామ. ఎవ్వడు వచ్చినా అదే తగ్గేదే లేదురా. ఈడు తాగినాక కూడా మామకు భయపడ్డాడంటే ఈ నీ బాబు యేసుడు ఎవ్వంతో కాదు, మనతో అస్సలే కాదు. మందు పవర్ లాంటిది. కాలే కాలే
హలో వచ్చినట్టున్నారా అయ్యా? ఎవరా రే ఇట్రా నేనే మావా. ఎవర్రా ఎవర్రా మావ నీకు తమాషాలు చేస్తున్నావారా? ఏ కాదు మావా. ఎందుకురా మా ఇంటి ముంగడ తిరుగుతున్నా? ఎవడు పంపిండు నిన్ను? ఇవాళ సాయంత్రం మా ఇంట్లో మంగళగౌరి వ్రతం ఉంది. మా మంజులోని వెళ్తామని వచ్చిన గంతే అంతే మావా. ఓహో, అయినా మంగళగౌరి వ్రతం ఆడవాళ్ళు కదరా చేసుకునేది. నువ్వు వచ్చినవేంద్ర పిలవడానికి? తమాషాలారా? కాదమ్మా కాదు. ఇలా మా అమ్మ ఒక్కతే పనులన్నీ చేసుకుంటుంది, నేనే చెప్పిపోదామని వచ్చిన గంతే. అంతేనా? ఇంకేమైనా కథలు గిన చేస్తానావా? ఏ లేదన్నా, అమ్మ తోడు గంతే. మంజులోకి చెప్పిపోతా, నన్ను ఇడిచిపెట్టు. ఏందిరా నువ్వు చెప్పేది? పో అన్నాడు. అమ్మా మంజు, ఆ నాన్న మీ కాలేజీ దోస్తు రాజుగాడు వచ్చిండు. వాళ్ళు ఇట్లా మంగళ గౌరి వ్రతం అట రమ్మని చెప్పిండు. మీ దోస్తు రైతులు కూడా ఎంబడి తీసుకుపో. సరే నాన్న. రే ఇనిదా నాకు అనుమానం ఉందిరా, కన్నేసి ఉంచాలే. ఒక్క కన్ను కాదయ్యా, 2 కన్నులు వేసి ఉంచుతా. సరే పా. ఎస్, ఈ ఆనంద సమయంలో అంతో ఒక కూటరన్న తాగిపించుకోవాలి. కుక్క నింపుకున్నాడు దింపుకుంటుండు కానీ ఒక్కసారన్నా కూటర మందు కూడా తాగిపిస్తాడు. రే వెంకటి చెప్తాను ఈ సంగతి. వస్తున్నా. రజిత ఇటు రావే. రాజగణుల ఇంటికాడ మంగళగౌరి వ్రతం ఉందటనే బాబు చెప్పిండు నిన్ను తీసుకొని పోమ్మని. నువ్వు కూడా ఎట్లా రెడీ అయి ఉన్నావు కదా, పోదాంపా. అబ్బా నేను ఇప్పుడు రానే. కిరికిరి టీవీలా సుడిగుండంలో సున్నుండల్ అని సీరియల్ వస్తుంది. నిన్న కూడా చూడలే నేను. ఇవాళ అస్సలే మిస్ కాను. నీ సీరియల్లో గంగల పోను. ఆ సీరియల్ మళ్ళీ హాట్స్టార్లో చూడొచ్చులే. అసలే అక్కడ వ్రతం అయిపోతుంది. మా బావ కూడా అత్తడు కావచ్చు అక్కడికి. మీ బావ అంటే అంత ఇష్టమానే నీకు? ఇష్టమా అంటే మా బావ తింగరోడే కానీ మస్తు మంచోడే. అసలు నిజం చెప్పాలంటే మా బావకు టెస్టర్ కన్నా నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఏమి కరెంట్ గోలా. పోనీలే పోదాంపా. ఏంది రాజు నువ్వు గీడున్నావు? మా బాబుతోని మీ ఇంట్లో మంగళగౌరి వ్రతం జరుపుతుందని చెప్పినావంట కదా. మంగళగౌరి వ్రతం లేదు, మామిడికాయ తొక్కు లేదు. ఏదో నిన్ను మీ బావను కలుపుదామని నేనే ఓ చిన్న నాటకం ఆడినా. రాజు ఈ సంగతికి మా బాబుకు తెలిసిందో చంపేస్తాడు. మీ ప్రేమ కోసం నేను సచ్చినా పర్లేదు. అంత లేదు, మూసుకొని కూసో. అంతేలే. బావా నువ్వు ఇప్పుడన్నా ఏదన్నా ఒకటి మాట్లాడు బావా. నువ్వంటే నాకు చాలా ఇష్టం మంజుల. ఎలాగైనా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. అబ్బా బావా ఈ ఒక్క మాట అన్నావు కదా చాలా. నాకు ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. అగో బాబాయ్ ఎత్తాడు. అరే నేను చెప్పలేదారా అలా ఏదో కన్నేసి ఉంచమని? ఇక్కడ గుర్తారు వాళ్ళు. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతారు, ఈ వారం కాకపోతే వచ్చే వారం దొరుకుతారు. ఎప్పటికైనా అలా దొరకబట్టుడే. బా వెల్కమ్ టు పల్లె ముచ్చట్లు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంటనైతే కొట్టుర్రి. తక్కిన కొట్టండి. థ్యాంక్ యూ.